కానీ దేవుడు నడిపించాడు. దేవునికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజే మేము వారి గృహానికి వెళ్ళడము, ఆతిథ్యం తీసుకోవడము, తర్వాత వెంటనే మరి మీ మధ్యలోనికి రావడం, ఇదంతా ప్రభు యొక్క కృప అని నేను తలంచి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఇమానుయేల్ గారు మాకు కొత్త పరిచయము, మంచి పాటలు పాడుతున్నారు, చక్కని స్వరము, సంఘమును నడిపించడానికి దేవుడు అతన్ని ఎన్నుకొని ఈ అడవి ప్రాంతంలో వారిని నిలవబెట్టాడు. వారిని, అమ్మగారిని, వారి పిల్లలను, సంఘాన్ని దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేయబోతున్నమై ఉన్నాం. ఇక్కడ చాలా సంఘటనలు జరుగుతాయి. అప్పుడప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియకుండా ఉంటాయి. ఈ ప్రదేశం అంతా, ఈ ప్రాంతం అంతా అలాంటిది. ఏదేమైనా మరి శాలిమయ్య గారు నాకు అల్లుడు అవుతాడు. మేమిద్దరం కలిసి ఆయన చేతి బలం మీదనే నేను ధైర్యం చేసి బయలుదేరాను. ఎక్కడికైనా మేము అలాగా ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. నేను నిన్న బండిలో వచ్చేటప్పుడు అడుగుతున్నాను, నువ్వు అంటే ఢిల్లీ కూడా పోయేద్దామని చెప్పిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము రెండు కలిసి ఉన్న రోజుల్లో, నేను చదువుకున్న రోజుల్లో, నేను ట్రైనింగ్ తీసుకున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా తిరిగాను, కానీ ఈ ఏరియా వైపు నేను రాలేదు. ఒంగోలు కూడా వచ్చాను, సింగరాయకొండకు వచ్చాను, ఆ పక్కన ఇంకేదో ఊరు ఉంది, రాత్రి అయ్యగారికి చెప్పిన, అక్కడ దాకా వెళ్ళాము. ఇదంతా దేవుని యొక్క పరిచర్యలో భాగం. విజయవాడలో నేను ఒక 6 నెలలు ఉన్నాను, మంగళగిరిలో 6 నెలలు ఉన్నాను, గుంటూరులో 2 ఏళ్ళు ఉన్నాను. గుంటూరులో బేతేలు గృహము అని రైలుపేట అనే ఒక ప్రదేశంలో ఉంటుంది, దాని పేరు బేతేలు గృహం. ఆ బేతేలు గృహంలో రాజారావు గారు ఆసీనులై ఉండేవారు. అతని పేరు రాజారావు. ఆయన గారు చనిపోయారు. ఆయన గారి కుమారుడు శర్వరాజు గారు, ఆయన గారు కూడా చనిపోయారు. ఈ మధ్య కాలంలోనే వారి సతీమణి ప్రమీలమ్మ గారు, ఆమె కూడా సుమారు ఒక 1 నెల రోజులు అవుతుందో కావట్లేదు, ఆమె కూడా నిద్రించారు. అక్కడి నుంచి నేను పాలకొల్లు, నరసాపురము, కవిటము, ఏడిద అంటే ఆ ప్రాంతాలలో కూడా నేను పరిచర్య నిమిత్తము వచ్చాను. తాడేపల్లిగూడెం, ఇంకా కొన్ని పేర్లు నాకు త్వరగా గుర్తు రావట్లేదు. బట్ అయినా కానీ ఈ ప్రాంతంలో తిరిగిన అనుభవం, అవన్నీ పట్టణాలు. ఇప్పుడు నేను వచ్చేసింది అడవి ప్రాంతం. సో ఈ ప్రదేశంలోకి, ఇలాంటి ప్రదేశంలోకి రావడం ఇదే మొదటిసారి. మేమైతే ఆదిలాబాద్ జిల్లాలో అడవులు ఉన్నాయి, అక్కడ కూడా ట్రైబల్స్ ఉన్నారు అని మేము ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళం, చెప్పుకుంటాం కూడా. ఆదిలాబాద్లో అడవులు ఉన్నాయి మాట వాస్తవమే, కానీ ఇంత గొప్ప అడవులు అయితే అవి కాదండి. నల్లమల అడవులు పుస్తకంలో చదువుకున్నాను నేను, సాంఘిక శాస్త్రంలో అటవీ సంపద అనే దాంట్లో ఆ పాఠంలో నల్లమల అడవుల గురించి కూడా వచ్చింది. ఇక్కడ ఎలాంటి తెగలు జీవిస్తారో ఆ పాఠంలో, ఆ పుస్తకంలో కూడా చదువుకున్నాను. అయ్యగారు తెలుసు, అయ్యగారు బాగా చదువుకున్నాను, ప్రొఫెసర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. కానీ గ్రూపులు కాదు, వారి గ్రూపులు వేరే. సో నేను బిఏడ్, నాది ఇంగ్లీషు సోషల్ నా సబ్జెక్ట్. కాబట్టి నేను సోషల్ మీద నాకు చాలా, సొసైటీ మీద, సోషల్ ప్రోగ్రామ్, సోషల్ వర్క్, సోషల్ డిజైనింగ్స్, సోషల్ డీలింగ్స్, సోషల్ ఇంటరాక్షన్స్, ఇవన్నీ నాకు బాగా అలవాటు, నా ఇంట్రెస్ట్. కానీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎందుకు నాకు సీటు దొరకనందుకు సిఈసిలో నూకారు నన్ను. సిఈసిలో నూకితే అందులో కూడా నాకు పట్టు వచ్చింది, ఎకనామిక్స్, దాంట్లో కూడా పట్టు వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు గొప్పవాడు, ఆయన ప్రణాళిక గొప్పది. మనం ఈరోజు ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా, దేవునికి మహిమకరంగా ఎలా ఉండాలి, దేవుని పరిచర్యలో మనం ఎలా నడవాలి అనే విషయాలన్నీ కూడా అనుదినము జీవితకాలం అంతా ఆయన మనలను నడిపిస్తూ ఉన్నాడు. సేవకులతో మాట్లాడవలసిన సమయం, సందర్భం నాది. కానీ ఇప్పుడు మా అల్లుడికి ఉద్యోగం రాలేదు.
సాయంత్రం ఉద్యోగం వస్తుంది, అంతదాకా నేను కొంచెం నిర్జీవంగా నిలబడతాను. అది విషయం సంగతి. అది నేను సేవకులతో మాట్లాడాలని సిద్ధపడి మీ మధ్యకు రావటం జరిగింది. కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాం. మీ సాక్ష్యాలు విన్నాము. ఈ సాక్ష్యాలలో చాలా అర్థం ఉంది, భావము ఉంది. దేవుడు చేసిన కార్యాలు కూడా ఇప్పుడు మేము వినటం జరిగింది. దేవుడు అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యములు చేసే దేవుడు. హల్లెలూయా. సో మీరు చదువు వచ్చినా చదువు రాకపోయినా, మరి సామాజిక పరంగా అడవి ప్రాంతంలో మీరు జీవించినా కానీ మనందరికీ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమలో మనం అందరము వర్ధిల్లడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు. ఒక మాట చదువుతా, ఆ చదివిన మాటను బట్టి కొంచెం మనం ధ్యానం చేసుకుందాం. 119వ కీర్తన 54వ వచనము. 119వ కీర్తన, కీర్తనల గ్రంథములో 119 అధ్యాయము 54వ వచనము. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. అంతే చాలు నాన్న. యాత్రికుడనైన నేను నా బసలో నీ పాటలు పాడుటకు నీ కట్టడలు నాకు హేతువులాయెను. ఇందులో చాలా విషయాలు, మర్మాలు, సత్యాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. హల్లెలూయా. హైదరాబాద్లో పెంతెకోస్తు సంఘంలో మాట్లాడే అవకాశం దేవుడు నాకు ఒకసారి ఇచ్చాడు. ఆ రోజుల్లో గవర్నమెంట్ వాళ్ళు కట్టించినటువంటి మందిరం అది. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆ దేవాలయాన్ని గవర్నమెంట్ కట్టించింది. ఆ మందిరములో దైవ సేవకుడు సమయలయ్య గారు అందరూ సేవకుడుగా ఉండే ఆయన దేవాలయంలో ఒక్కసారి మాత్రమే దేవుని వాక్యాన్ని పంచుకునే అవకాశం దొరికింది. అది పెంతెకోస్తు సంఘము. ఆ తర్వాత 500 మంది ఉంటారు. ఈ 500 మందికి నాకు ఆయన చెప్పింది ఏంటంటే, అరగంట మాట్లాడరా అన్నాడు. నేను చిన్నపిల్లోని కదా, ఆయన పెద్దోడు. తెల్ల లాల్చి, తెల్ల లుంగి, తెల్ల పచ్చ అన్నీ అరగంట మాట్లాడవలసిన కదా, దేవుడు వాక్యం పరుచుకో అన్నాడు. కానీ నిలబడినప్పుడు అరగంట కాదు, గంటన్నర దాకా వెళ్ళింది. ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యమైన అంటే సేవ ఆరంభంలో యవన దశలో, యవన దినాలలో నేను ఉంటుండగా ఆ పరిచర్యలో ఆ బల్ల ఎదుట నేను నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు ఆ 500 మంది కంటే ఎక్కువైనటువంటి కూడికలో నాకు బహు ఆశ్చర్యం కలిగింది. గంటన్నర ప్రసంగం చేస్తే ఒక్కరు కూడా బయటికి వెళ్ళలే. 12:30, 1 గంట అయితే డ్రమ్ములు బంద్ చేయాలి. వీళ్ళు డ్రమ్ములు కొడతా ఉంటారు. ఈ డ్రమ్ములు బంద్ చేయాలి. కానీ 2 గంటలైనా కానీ గుడిలో నుంచి ఒక మనిషి బయటికి వెళ్ళలేదు. ప్రభునందు ప్రియులారా, దేవాలయంలో అంతా ఆరాధన ముగించిన తర్వాత ఇక మేము బయటికి వెళ్ళిపోయే దశలో ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి లైన్ కట్టారు. అప్పుడు అయ్యగారు అన్నాడు కదా, ఏమోరా మరి ఏదో జరిగింది అలా, చెయ్యి ప్రార్థన చెయ్యి అన్నాడు. చెయ్యి అని అన్నాడు. సరే నేను నిలబడ్డాను. ఇక గంటన్నర సేపు అప్పుడు నిలబడ్డాను, 2 గంటల సేపు ఇప్పుడు నిలబడ్డాను ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆత్మ కార్యము అలా ఉంటుంది. హల్లెలూయా. అది ఆత్మ యొక్క నడిపింపు, ఆత్మ యొక్క సహవాసము, ఆత్మ యొక్క కృప. అది సంఘానికి, సేవకునికి, వినువారికి, విశ్వసించే వారికి, దర్శించే వారికి, దీవించే వారికి, అనేకులకు ఏం కావాలండి? ప్రభు యొక్క ఆత్మ కావాలి. కాబట్టి ఈ వచనమును నేను మీ దృష్టికి తీసుకొని వచ్చాను. యాత్రికుడనైన నేను, నాకు పర్మనెంట్ లైఫ్ అనేది నాకు లేదు.
ఎవరికీ లేదు. ఉందండి అని ఇన్సూరెన్సులు ఉన్నాయి కదండి, ఇన్సూరెన్సులు ఉన్నాయి. ఎందుకని అని అంటే జీవిత బీమా అని అన్నారు. మీకు రైతు బీమా ఉందా? ఈ రాష్ట్రంలో ఉందా? మాకు అక్కడ ఒక రైతు బీమా అని పెట్టారు, ఆ రైతు భరోసా అని కూడా ఉంది. కానీ నేను సేవ చేసేదానికి ఈ లోకంలో ప్రభు నన్ను నియమించి నిర్ణయించి నిలబెట్టుకొని అభిషేకించి తన ఆత్మ ద్వారా ఆలోచన ద్వారా నన్ను నడిపిస్తున్నాడు గనక ఈ లోక సంబంధమైన భరోసా నాకేది లేదు. కానీ పరలోక సంబంధమైన భరోసా నాకుంది. అదే నాకు కావాలని నా ఉద్యోగాన్ని వదిలేసి, నా జీవితాన్ని వదిలేసి, నా ఊరు వదిలేసి, నా జాతిని వదిలేసి, నాకున్న వాటినన్నిటిని వదిలేసి బయలుదేరాం. ఎటు బయలుదేరాం? సేవ కొరకు బయలుదేరాం. బైరాగులు అంటే తెలుసా మీకు? అంటే కొంచెం మా మాటకు మీ మాటకు తేడా ఉంటుంది కనుక దయచేసి మీకు అర్థం కాకపోతే ఏం కాదు, బాధపడకండి. బైరాగులు అంటే తెలుసా? బైరాగులు అనేవాళ్ళు అన్ని ప్రాంతాలలో ఉన్నారు. వారు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక పూరి గుడిసె ఉన్నా లేదా వాళ్ళకు ఊర్లో ఏదైనా చిన్న పని ఉన్నా కానీ అది వదిలేసేసి వారు భిక్షాటన చేసుకుంటూ బయలుదేరి వెళుతూ ఉంటారు. పల్లె అనరు, పట్టణం అనరు, వాడ అనరు, జాతి అనరు, కులం అనరు, ఏది వాళ్ళకి అక్కర లేదు. వారు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే భిక్షాటన చేస్తారు. వాళ్ళని బైరాగులు అంటారు. ఇక్కడ మేము ముందు భాగంలో ఉంటాం. మేమందరం ఇప్పుడు మేమంతా ముందు భాగంలో ఉంటాం. మీరు మమ్మల్ని బాగా గౌరవిస్తారు, కానీ మేమందరం బైరాగులు. మేము కాదు, నువ్వు అయితే కావచ్చు అని అంటే కూడా నాకేం తప్పలేదు. మేము బైరాగులమే. ఎందుకంటే మా ఏ పూట ఏ గడియ ఏ దినము ఎక్కడ ఏమై ఉంటామో మాకు తెలియదు. దేవుడు నడిపిస్తాడు, దేవుడు మాకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా మాకున్నవాడు ఒకడే. మాకున్న దేవుడే, నన్ను పిలిచిన దేవుడే నాకు ఆధారము. ఏంటండి? ఆధారము. అందువలన నేను ఈ మాటలు మా అల్లుడు అన్నాడు, ఇప్పుడు సాయంత్రం ఉద్యోగం నాది, ఇప్పటి జీవం నీది అని అంటే, మరి నేను తెచ్చుకున్న పాఠాలన్నీ పంతులకు చెప్పే పాఠాలు ఉన్నాయి నా దగ్గర. మరి ఇప్పుడు పంతులకు చెప్పే పాఠాలు చెప్పొద్దు కదా. కనుక దేవా, నువ్వు నాకు చెప్తే నేను వాళ్ళకు చెప్తా. ఏం చేయాలా? నువ్వు నాకు చెప్పాలా? నేనేం చెప్పాలా? నువ్వు రమ్మన్న వాళ్ళని, నువ్వు పిలిచిన వాళ్ళని, నువ్వు నడిపించిన వాళ్ళని, నీ పేరుట కూడుకున్న వాళ్ళకి నేను చెప్పాలి. చెప్పుమన్నాడు నాతోని, చెప్పిపోతున్నాను నీతోని. చెప్పుమన్నాడు నాతోని, చెప్పిపోతున్నాను నీతోని అని ఒక గుడ్డి ఆయన వాడుతున్నాడు రైలు బండిలో. భాగ్యనగరం ఎక్స్ప్రెస్ ఉంది. ఆ భాగ్యనగరంలో ఆ గుడ్డి ఆయన వాడుతున్నాడండి. ఆయన దగ్గర టింగ్ అని ఒక తీగ కట్టుకొని ఇట్లా ఉన్నాడు. అరే ఇంత చక్కగా వాడుతున్నాడే ఈయన వాడే దాంట్లో మంచి అర్థం ఉంది, భావం ఉంది. ఆయన చెప్పమన్నాడు నాతోని ఎన్నోసార్లు, కానీ నేను ఎవరికి చెప్తలేను. కూర్చున్న కాడ కూర్చుంటున్నా, తెచ్చిన కాడ తింటున్నా, చెప్పిన కాడ వంటున్నా, చాప మీద వంటున్నా, టేబుల్ మీద తింటున్నా. ఆయన చెప్పమంటున్నాడు, నన్ను నిద్రలో చెప్తున్నాడు, చెప్పవయ్యా బాబు, లేవయ్యా బాబు, కూర్చోవయ్యా బాబు అంటున్నాడు, కానీ నేను చెప్తలేను. కానీ గుడ్డోడు ఎప్పుడైతే నాకు చెప్పిండో ఇక నేను మీకు చెప్పడం మొదలు పెట్టిన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. సో దేవుడు మాతోని చెప్పమన్నాడు కాబట్టి మా బాధ్యతగా, మా వృత్తి ధర్మంగా, మా కర్తవ్యముగా మేమేం చేయాలి? మీకు చెప్పాలి. అందువలన ఈ 54వ వచనమును మనము చక్కగా ఆధారం చేసుకుందాం. యాత్రికుడనైనా నేను, చెప్పాలి మీరు, యాత్రికుడనైనా నేను. పిల్లలు అనండి, ఎట్లా మీరు బడికి పోలే కదా అనండి.
యాత్రికుడనైన నేను. అలా చూసి కూడా చదవచ్చు తల్లి, నువ్వేం భయపడే పని లేదు. నేను చదువుబడి చెప్పిన 7 ఏళ్ళు చెప్పిన 7 ఏళ్ళు చెప్తే ఒక్క పోరడు, ఒక్క ఆడపిల్ల కానీ ఒక మగపిల్లగాడు కానీ పేరు కానీ. ఇప్పుడు వాళ్ళందరూ కొలువులు చేసుకుంటా అప్పుడప్పుడు ఫోన్లు చేసి గురువు గారు సాక్షాత్ నమస్కారాలు ప్రణామాలు అని వాట్సాప్లో మెసేజ్లలో పెడతా ఉంటారు. ఏమండి, ఎందుకు ఫెయిల్ కాకూడదు అని అంటే బోధన కరెక్ట్గా ఉంటే వేదన కరెక్ట్గా ఉంటుంది. హల్లెలూయా. ఏది కరెక్ట్ ఉండాలండి? బోధన కరెక్ట్ ఉండాలి. పిల్లలకు అర్థం కాదు, పంతులకు అర్థం కాదు. పంతులు పాఠాలు చెప్తే ఆయనకు అర్థం కాదు. ఎందుకు రైళ్ళకి ఎప్పుడు అనుకుంటాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చెప్పండి నాకు నాయం ఆడ నువ్వు కూర్చొని నీడ కూర్చుంటా గంట కాకనే లేచిపోతా అని పిల్లలు అనుకుంటారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల వాక్యము చాలా శ్రద్ధగా వినాలి. దేవాలయంలోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఏంటి అని అంటే పక్కోళ్ళని చూడద్దు, ఎరుకోళ్ళ దిక్కు తిరగద్దు. నువ్వు నేను ఇద్దరం ఎట్లుండాలి? ముఖాముఖిగా ఉండాలి. దీన్ని ఏమంటారంటే ఫేస్ టు ఫేస్ అంటారు. ఇప్పుడు నేను నిలబడిన స్థానములో నేను కనబడుతున్నానే కానీ నేను నిలబడిన స్థానములో అదృశ్య సత్యదేవుడైన యేసు క్రీస్తు నీ ముఖాంతరములో నాలో నుండి నీలోకి కనబడే అంతటి గొప్ప ఆత్మీయ స్వభావమే దేవాలయము యొక్క ఆరాధన. హల్లెలూయా. కాబట్టి నీకు చదువు వచ్చినా రాకపోయినా నష్టమేమి లేదు. చదువుకున్నోళ్ళకు తెలుసు మాకు అని అంటారు కదా. కానీ సూత్రం ఏమన్నా తెలుసా? చదువుకున్నోని కంటే అంటే నేను నిన్న శాఖలోని గురించి ఒక సందేశం పంపిన ఓ నమ్మడానికి అర్థం కాలే. అరే నాకు నా పరువు పోయిందండి. నేను నిన్న శాఖల గురించి ఒక సందేశం వాట్సాప్లో పంపిన. అదొకటి దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడండి. అందరు ఏం చేస్తారనంటే నువ్వు పంపించేసి నాకు నేను పంపినాక నేను అట్టుకుంటే ఏందని నేను ఓని కొట్టాలి అని చెప్పేసి కొడతా ఉంటారు. ఈ యాప్లలో ఉండేటివి కూడా కొన్ని ఉంటాయి, అవి కొడతా ఉంటారు. మా దగ్గర అపోస్తలుడైన పురుషోత్తముడు అని ఒకతను ఉన్నాడు. యాప్లో ఉన్నాయన్నీ తీసేసి గ్యాప్లో పెడతా ఉన్నాడు. ఈ గ్యాప్లో పెడితే మా మైండ్ తక్కువ ఉంటారు కదా, మైండ్ తక్కువ ఏమంటారు? అన్నా బా అన్నా అంటారా? నాకు అర్థమై తప్పలేదు. వీడు యాప్లో వచ్చి గ్యాప్లో పెడితే వాడు మర్చిపోయినోడు వచ్చేసి అన్నా బా. హల్లెలూయా. ఇప్పుడు పురుషోత్తం పుణ్యాత్ముడా, దేవుని వాక్యము పరిశుద్ధమా, మనం అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయండి. ప్రేమైన దేవుని పిల్లలారా, యాత్రికుడనైన నేనెవరిని అని నా గురించి వాక్యం చెప్తుందంటే స్థిరమైన వాడిని నేను ఈ లోకంలో స్థిరమైన వాడిని కాదు. ఈ భూమి, ఈ ప్రపంచము, ఈ వాతావరణము, ఈ జీవితము నాకు స్థిరమైనది కాదు. అస్థిరమైన దేశములో నేను జీవిస్తూ ఉన్నాను. నేనెప్పుడు నిలబడేవాడిని కాదు, నేనెప్పుడు పడిపోతానో నాకు తెలియదు. ఎందుకనంటే మన ప్రయాణం ఎలాంటిదంటే టెంపరీ. తెలుసు కదా, టెంపరీ అంటే అర్థమైంది. ఇప్పుడు అయ్యగారు కరెంటును టెంపరీగా తీసుకున్నాడు. పైపులు వేసి వైర్లు కట్టి అది కదలకుండా పెట్టి తెచ్చి అందులో పెట్టిండు అనుకోండి, అది పర్మనెంట్. అవును కదా. ఇప్పుడు ఇక్కడ టేబుల్ ఇది టెంపరీగానే ఉన్నది. ఈ పని అయిపోయినాక తీసి మళ్ళీ కాడబెట్టచ్చు. ఇది టెంపరీ. ఒకవేళ కనుక ఫిక్స్ చేసి దీన్ని ఫిక్స్గా వాడుకున్నట్లయితే అది పర్మనెంట్. అవునారా? అర్థమవుతుంది కదా. కాబట్టి ఇప్పుడు మేము అయ్యగారి అక్కడ ఒక మేస్త్రి పని చేస్తాడు. ఎందుకోసం ఇది అని అంటే ఇది బండ ఇది బండ రైట్. అది ఇప్పుడు బండ పెట్టిన తర్వాత అది పర్మనెంట్ టెంపరీగా? అది పర్మనెంట్. కదలది కాయ నీకై నువ్వు మళ్ళా తాగొచ్చి తాగితే తప్ప
కొంతమంది పొయ్యి మీద అలిగేటోళ్ళు ఉన్నారు, కొంతమంది గిన్నెల మీద అలిగేటోళ్ళు కూడా ఉన్నారు. లేదా పొయ్యి మీద అలిగి ఒక్క టన్ అంటే పొయ్యి పటాష్, గిన్నెలు మటాష్. ప్రియ దేవుని పిల్లారా, నా జీవితం గురించి వాక్యము నాకేం చెప్తుందంటే, నీ ఒక యాత్రికునివి మాత్రమే, నీ ఒక యాత్రికునివి మాత్రమే. యాత్ర అని అంటే ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారంటే తిరుపతి పోయేస్తే యాత్రకు పోయొచ్చు అంటారు. యాత్రలు బయలుదేరినాం మేము, మాకు కూడా అక్కడ యాత్రలు ఉన్నాయి. ఇటువైపు కూడా యాత్రలు, కోటప్ప అలాగే ఇంకా ఇతర స్థలాలలో కూడా చాలా యాత్రా స్థలాలు ఉన్నాయి. ఏదైనా దేవుని వాక్యము నాతో సూటిగా మాట్లాడుతుంది. ఈ లోకము నీకు శాశ్వతం కాదు, ఈ జీవితము నీకు శాశ్వతం కాదు, ఇది స్వల్పమైన అల్పమైన జీవితము. కాబట్టి నీవు ఉన్నప్పుడే, ఆయుష్ నీకు ఉన్నప్పుడే, ఆరోగ్యము నీకు ఉన్నప్పుడే, ఆత్మ నీలో ఉన్నప్పుడే నువ్వు ఆయన యందు ఆనందించవలసిన వాడవై ఉన్నావు. హల్లెలూయా. అందుకనే దానికి కంటిన్యూషన్లో ఏమిటంటే, యాత్రికుడనైన నేను నా బసలో అంటున్నాడు. నా బసలో అని అంటే అర్థం ఏంటంటే నా జీవితంలో. బస అని అంటే జీవితం. ఎక్కడైతే ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 4 రోజులు మేము ఇక్కడ బస చేస్తున్నాం. ఏం చేస్తాం? నువ్వు లాడ్జ్ చేయను ఇంకేమన్నా. మన బసలో కాదు, లేదా బస్టాండ్లో కాదు. మన బస మనకు నిర్ణయించబడిన స్థలములో మన బస అంటే మనము జీవించేది బస. మనం ఇంట్లో జీవిస్తాం, పెద్ద బంగళాలో జీవించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు బంగళాలో బస చేస్తారు. ప్రియ దేవుని పిల్లారా, నేను యాత్రికుడను కాబట్టి నా జీవితం అంతా తిరుగుతూ యాత్ర చేసుకుంటూ వెళుతూ ప్రకటించుకుంటూ, బోధించుకుంటూ, నేర్పించుకుంటూ, దేవుని గురించి అనేకులకు వివరించుకుంటూ పోవడము నా యాత్ర. అలాగే నా బస కూడా దేవుడు నాకు నిర్ణయించిన స్థలములోనే నా బస. అందువలన ఆ ప్రాణాత్మ దేవుని యొక్క సన్నిధిలో ఏమంటున్నాడంటే, నేను నీ పాటలు పాడటానికి నీ కట్టడలు నాకు హేతువులై ఉన్నాయి. హల్లెలూయా. ఈ వాక్యం ఒకసారి మీరు గట్టిగా చెప్తే, ఇట్లా నేను 4 సార్లు అంటున్నా కదా, నేను చూసి చదువుతలేను, నేను అట్టిగా నోటికి అంటాను. యాత్రికుడనైన నేను నా బసలు నీ పాటలు పాడుటకు నీ కట్టడములు నాకు హేతువులాయను. పిల్లలు కూడా వాక్యాలు అట్లా నేర్చుకోవాలి. ఓకే, వాక్యాలు ఎందుకంటే మీరు బాగా చదువుకుంటారు కదా, పుస్తకాలు చదువుతారు. కొన్నిసార్లు ప్రశ్న జవాబులు చెప్పమంటే లేచి చదువుకున్నాయని చెప్పాలి. అట్లనే దేవుని వాక్యం కూడా చెప్పాలి. ఇప్పుడు మీరు చదవలేదు అనుకో, ఇక ఎప్పుడు కథ 10 పాస్ అయి ఫెయిల్ అయితేనేమో అడవికి పంపుతారు. తేనె తీసుకురాపు, జీడి గింజలు కొట్టుకురాకపో. ఇక కొట్టదా? ఇక జీడి గింజలు కొట్టేస్తారు. 5 కిలోలు పట్టకపోదాం. ఎందుకు తెలుసా? నరాలు ఉప్పినప్పుడు జీడి గింజలు రాయాలి. మడి వేలు పిక్కలు మీదికి ఎక్కొచ్చాయి అనుకో, జీడి గింజలు మరికి వస్తాయి. తెలుసా మీకు? ఈ పప్పులు ఉంటాయి 5 దేవుని బిడ్డలారా, పరికి పండ్లు బాగా తిన్నాను నేను. ఇక తురికికాయలు చెట్టు మీద, చెట్టు కింద ఇప్ప పూలు చెట్టు మీది, చెట్టు రాళ్ళవి కూడా. ఇసుక అంటితే కూడా దాన్ని ఇట్లా అనుకొని నాలుకతో శుభ్రం చేసి మింగెట్టాను. అంటే దాని అర్థమైంది నేను అడవి జాతిలో పుట్టినోని. ఇవన్నీ ఇప్పుడు ఇంకా నీకు ఎన్ని పనులు చెప్పాలి? 3 పనులు చెప్తా. మనం లోపలికి పోతే తెలుస్తుంది. కానీ వాళ్ళు మనల్ని పట్టుకున్నారే అనుకో, బ్యాడ్ బాయ్. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం చదవమ్మా, నువ్వు చదువుతాను. ఈ బాబు బయటికి వెళ్ళాడు. అమ్మ నువ్వు చదువురా. తెలుగు రాదా? ఆమె ఇంగ్లీష్ మీడియమా?
యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. దేవుని యొక్క కట్టడలు ఏమున్నాయో పిల్లరా, ఇదిగో ఇక్కడ ఉంది చూసారా, ఇవన్నీ దేవుని యొక్క కట్టడలు రాసి పెట్టబడినటువంటి జీవ గ్రంథం. దీన్ని మనం బైబిల్ అంటాం. ఇక్కడ దావీదు రాసినటువంటి 119వ కీర్తనలో దీన్ని ఏమన్నాడంటే ధర్మశాస్త్రము అన్నాడు. పిల్లలకు చదువుకునే వాళ్ళకు తెలుస్తుంది జంతు శాస్త్రం, పిల్లలకు చదువుకునే వాళ్ళకు తెలుస్తుంది సాంఘిక శాస్త్రం, పిల్లలకు చదువుకున్న వాళ్ళకు తెలుస్తుంది సామాన్య శాస్త్రం, ఇంకా శాస్త్రం న్యాయశాస్త్రం, గణిత శాస్త్రం, వేదాంత శాస్త్రం. దీన్ని ఏమంటాం మనము? చెప్పండి, మీరు చెప్పండి, దీన్ని ఏమంటాం? అమ్మ మౌలానా भी आप भी बोलिए, क्या बोलते? ధర్మశాస్త్రం ఏమంటారు దీన్ని? మీరు బైబిల్ అని పిలుస్తారు, ఎందుకంటే మీరు భాషలు నేర్చుకున్నారు కదా. కానీ నేను భాషలు రాను అండి, నేను దీన్ని ధర్మశాస్త్రము అని అంటున్నా. హల్లెలూయా. బైబిల్ అనేది ఇంగ్లీష్ మాట, ఓకే, దాన్ని అట్లనే తీసుకొచ్చి ఇట్లనే పెట్టాడు తెలుగులో, పరిశుద్ధ బైబిలు అని పెట్టాడు. దావీదుకు తెలియదండి. దావీదు అంటున్నాడు, దావీదు అంటే మహారాజు, దావీదు అంటే గొర్రెల కాపరి, దావీదు అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు, దావీదు అంటే రాజుల గోత్రములలో వంశములలో ఉన్నతమైన స్థానమును అధిరోహించిన వాడు దావీదు. రాజైన దావీదు అంటాం, రాజైన సొలొమోను అంటాం, వట్టి సొలొమోను అనం మనం. అతడి రాజైన సొలొమోను అంటాం, రాజైన దావీదు అంటాం. ఆ దావీదు అంటున్నాడు, ఇదిగో నీ ధర్మశాస్త్రములో కట్టడలు ఉన్నాయి, ఆ కట్టడలు నాకు హేతువులై ఉన్నాయి. ఈ హేతువు చేత నేను నీ పాటలు నా జీవితంలో నేను ఎల్లప్పుడూ పాడుతూ ఉన్నాను. అయ్యగారు పాటలు పాడుతూ ఉంటే నేను సంబరపడతాను. నాకు సంగీతం వచ్చు, పాడుడు కూడా వచ్చు. పాడమని నన్నడగవలెనా, పరవశించి పాడనా అని ఒక ఆయన సినిమాలో పాడిండండి. ఆ దేవుని పాట కాదది, సినిమాలో పాడు. పాడమని నన్నడగవలేనా, నువ్వు అడిగితేనే పాడతానా, అడగకున్నా కూడా పాడతా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రము అని దేన్ని అంటారండి? అమ్మ ధర్మశాస్త్రం అని దేన్ని అంటారు? రావక్క చెప్పాలి, ధర్మశాస్త్రం అని దేన్ని అంటారు? నాకు ఎరకలేదంటావు, బైబిల్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఏవి కట్టడలు విధులు ఉన్నాయో కొన్ని మాటలలో నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తా. ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు కనుక దాన్ని మనం చూద్దాం. 97వ కీర్తన, సారీ 119లో 97వ వచనం చదవండి ఒకసారి. 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయండి. ఆ ఇష్టాలు ఏమై ఉంటాయి అని అంటే, వాళ్ళు భోజనాల మీద, తినేదాని మీద, త్రాగేదాని మీద, వారు కట్టుకునే దాని మీద, పెట్టుకునే దాని మీద ఇష్టాలు ఉంటాయి. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది. అంటే ఇది నాకు చాలా ఇష్టం. ఈ ధర్మశాస్త్రానికి ఏమని మనం వాడుక భాషలో ఏమని పిలుస్తున్నాం? మనం బైబిల్ అంటున్నాం. ఇది ధర్మశాస్త్రము అని దీంట్లో రాయబడి ఉన్నది. బైబిల్ అనే పేరు బైబిల్లో లేదు. బైబిల్ అనే పేరు 3 అక్షరాలు కలిగినటువంటి పేరు బైబిల్లో లేదండి. కానీ దీని పేరు ఏంటంటే ధర్మశాస్త్రం. పాత నిబంధన శాస్త్రము ధర్మశాస్త్రము ఒకటి, క్రొత్త నిబంధన ధర్మశాస్త్రము మరొకటి. ఈ 2 ధర్మశాస్త్రములు, పాత నిబంధన ధర్మశాస్త్రమును యెహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చాడు. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రమును యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ 2 ధర్మశాస్త్రములను మించిన మరొక శాస్త్రము ఈ భూలోకములో పరలోకములో లేదుగాక లేదు. హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప ధర్మశాస్త్రము మనకేమిచ్చింది? రక్షణను ఇచ్చింది. ఈ గొప్ప ధర్మశాస్త్రం ఏమిచ్చింది? నీతిని గురించి మనకు బోధించింది.
ఈ గొప్ప ధర్మశాస్త్రము మనకి ఏమిచ్చింది? పరిశుద్ధాత్మ వరమును కూడా అనుగ్రహించింది. హల్లెలూయా. మీరు చక్కగా వినాలి దయచేసి. ఈ మాటలు మీకు కొత్తగా అనిపిస్తాయేమో, కానీ వింటూ ఉంటే అవన్నీ మీకు అలవాటుగా మారింది. 157వ వచనం కూడా చూడండి. ప్రథమ పాదం అంటే మొదటి వరుస మాత్రమే. 157 సారీ 153. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. హల్లెలూయా. చాలా మంది దేవుణ్ణి మర్చిపోతారు. చాలా కారణాలు ఉంటాయి. అనేక సమస్యలు వచ్చినప్పుడు, అనేక విధములైనటువంటి కష్ట నష్టాలు వ్యాపారములో, వృత్తిలో, వ్యవసాయములో, కుటుంబములో, సంసారములో ఎదురైనప్పుడు వారు ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోతారు. సో అలాంటి పరిస్థితుల్లో దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును నేను మరిచేవాడను కాను. సో ధర్మశాస్త్రము మర్చిపోతే దేవుణ్ణి మర్చిపోయినట్టే లెక్క, అంతే కదా. సో దేవుణ్ణి మర్చిపోయినాం అనుకోండి, ఇక మనం ఎట్లా ఉంటాం? ఇక మనకి ఇక ఏమి ప్రయోజనము. కానీ చాలామంది ఏం చేస్తారట, గాలికి దీపం పెడతారట, దేవుడా దేవుడా అని అంటారు. అంటే ఎక్కడ పెడతారు దీపం? ఎక్కడ? నాకు తెలుస్తుంది ఏంటంటే, నా భాష మీకు అత్తలేదు అని నాకు తెలుస్తుంది, అంతే కదా. కానీ ఇది నేను చేసిన తప్పు అయితే కాదు, ఇది నా తప్పు కాదు. ఏదైనా తప్పు ఉంటే అది మీదే. నేనైతే తెలుగు మాట్లాడుతున్నా, అసలు తెలుగు మాట్లాడుతున్నా. ఏమంటున్నాడు? గాలికి దీపం పెట్టి, ఎందుకంటే గాలిని బట్టబెట్టి ఆపలేడు కాబట్టి ఇక దేవుడు భారం అంటున్నాడు, అవును కదా. ఇక గాలికి దీపం పెట్టాడు, ఎట్లా నా చేతులు అడ్డం పెడితే కాతాయి కాబట్టి నీ ఇష్టం. వెలిగితే నీకే, ఎలగపోదు. మలిగితే నీకే, ఎలిగితే నీకే అంటున్నారు ఊరోళ్ళు. ఎవరు? ఊరోళ్ళు. కానీ ఇక్కడ మనమేమంటున్నాం? అయ్యా దేవా, నీ న్యాయ విధులను, నీ కట్టడములను, నీ హేతువులను, నీ ధర్మశాస్త్రమును నేనెన్నడూ మరిచి విడిచేవాడను నేను కాను. కొంతమంది ఊరికి పోగా బైబిల్ పట్టుకపోవడానికి చేత కాదు. ఊరికి పోగా నేను ఒక ఇంటికి పోయినా, మొత్తం లగేజ్ బిగేజ్ అంతా చెప్ప కూర్చున్నారు, బ్యాగులలో పెట్టి జిప్పులు కూర్చుతారండి. జిప్పులు అంటే చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ కూర్చుతారు. ఆ టైంలో నేను పోయినా, ప్రిన్సిపల్ పాస్టర్ గారు, ఏందమ్మా సంచులు చదువుతాను ఏంది అని నేను అడిగిన. ఊరికి పోతున్నామండి. ఏ ఊరు పోతున్నారు? ఖమ్మం పోతున్నాం అన్నారు. అయ్యో సరే మంచిది, దేవుడిని నేను వచ్చిన ప్రార్థన చేసి పంపిస్తాను అని అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉంటే పర్సు లోపల పెట్టింది కదా, అయ్యగారు వచ్చిండు కదా, చేతికి ఏమైనా ఇవ్వాలి కదా. ఇవ్వాలని నేనేమో ప్రార్థన చేస్తున్నా, దేవా ప్రయాణం తీసి బండి ఆలస్యం కాకుండా తొందరగా తీసుకురా అని నేను ప్రార్థన చేస్తే ఆమె ఏం చేస్తుంది తెలుసా? మూరడంత చైను జిప్పు సైన గుంజిందండి. నాకేమో ప్రార్థనలు వినబడ్డదండి. ఇప్పుడు నేనేమనుకోవాలి? ఈమె కన్ను మూసింది అనుకోవాలన్నా, తీయలేదు అనుకోవాలన్నా, నేనేమనుకోవాలి? ఆమె గుంజుడు నాకేముండదు, సై అన్నది. ఆ తర్వాత ఊకోలేదండి. అల్లకెళ్ళి 20-40 తీసి మళ్ళీ ఏం చేసింది? సై గుంజింది. సో అప్పుడు నాకు అర్థమైంది, ఈమె భక్తిహీనురాలే అని నాకు అర్థమైంది. ఎవరాలే? నా సంఘస్థురాలే. నేను నిలబడి ప్రార్థన చేస్తూ ఉండగానే నా ముందటనే కోతి చేష్టలు చేస్తాంది. అర్థమవుతుందా తమ్ముడు? అర్థమవుతుంది. నేను గురువుని, దేవుని స్థానంలో నిలబడి దేవుని ఆశీర్వాదము నేను పెడుతుంటే నా దగ్గర నన్ను చూసి నేను చెప్పిన విషయాలు నేర్చుకోకుండా కోతి చేష్టలు చెప్తాను. చెయ్యాలి ఇటు కూర్చుడు, చెయ్యాలి అనుకుంటు. ఇక నేను ఇట్లయితే లాభం లేదని నేను తొందరగానే ఆమెనన్నా, ఎట్లయినా బండి ఎత్తిపోతే మళ్ళీ బదనాం నాకే అని నేను ఆమెనన్నా. అయ్యా పాస్టర్ గారు ఇదిగోండి అని అన్నది. అతడు మీరు రయ్య వెళ్ళిపోండి, మీరు రయ్య పోతే బండి అంటుంది. నాకు అర్థం చెప్పి నేను సపరేట్
ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. దేవుని కట్టడలు చిత్రాలు కాదు. దేవుని కట్టడలు ఎలా ఉంటాయి? ఒక భవనమును నిర్మించి ఒక జీవితమును కట్టినంత కట్టే బలమైనది. ఎప్పుడో ఇంగ్లీషులు కట్టినట మీ గుట్టల మీద ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు. మా డ్రైవర్ అయితే ఎటు పోనీయాలో తెలుసా? ఇగో లెఫ్ట్ సైడ్ నుంచి పోనీయాలి, కానీ ఈయన రైట్ సైడ్లోకి వెళ్ళాడు. అల్లుడు చూస్తున్నాం, ఇది ఆత్మ అంటున్నారా లేకపోతే దీన్ని ఏమంటారు? చూపిస్తున్నా కూడా. రైట్, ఓకే, అది చూపి నాకు అవసరం లేదు, అవసరం లేదు. బండి ఎటు పోవాలి? డ్రైవర్ వచ్చి ఆయన లెఫ్ట్కు పోవాలి, పోయి ఆయన రైట్కి పోవాలి. నువ్వు రైట్కి వచ్చేస్తే వాటి పోతుంది లెఫ్ట్ కంటే ఇద్దరికి ఏమైంది? ఒకరికొకడు ముద్దించుకుంటాడు. ఏం చేస్తారంటే ఒకరికొకడు ముద్దించుకోండి. మీ ఇంజన్ బుర్ర పట్టది, ఆ ఇంజన్ బుర్ర పట్టది, 2 ఇంజన్లు బుర్ర. అయితే నేను ఏం చెప్పాలనుకున్నా చూడండి, అక్కడ ఆంగ్లేయులు కట్టారో ఎవరు కట్టారో తెలియదు, కానీ ఎత్తైన పిల్లర్లు కట్టి ఉన్నాయి. ఆ కొండ చివర ఒకటి, ఈ కొండ చివర ఒకటి, అవతల ఇంకొకటి, ఎత్తైనవి. దాని మీద పట్టాలు లేవు, వైర్లు లేవు, పైపులు లేవు, ఏమీ లేవండి. ఎత్తైన అవి కనబడుతున్నాయండి. అవి మామూలు ఎత్తులో లేవు సార్. అవి అనుకుంటున్నా 50 అడుగుల పైననే ఉన్నాయి. 50 అడుగులకు తక్కువ లేవు, పైనే ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి విచిత్రమైన క్రియలు చేయడానికి మనము దేవునిలో ఉండవసరం లేదు. దేవుని క్రియలు ఆశ్చర్యములు, అద్భుతములు, ఆ క్రియలను మనము వర్ణించడానికి, వివరించడానికి, శ్లాఘించడానికి మన బ్రతుకు చాలదు. అందువలన అంటున్నాడు, దేవాన్ని కట్టడలను నేను మరిచేవాడను కాను. ఆదివారం గుడికి రాలేదు ఎందుకని చెప్పేశారా అంటే మర్చిపోయిన సార్ అంటే. కానీ మరవలేదు, ఎడిపోయింది, అంగడికి పోయింది. ఆమె ఎడిపోయింది, అంగడికి. మీకు ఇక్కడ అంగళ్ళు అయితే, మాకు అంగళ్ళు అయితే వారానికి ఒక అంగడి ఉంటుంది, ఆ అంగడికి పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. సరే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇప్పుడు దావీదు ఏమన్నాడండి? నీ న్యాయ విధులను, నీ ధర్మశాస్త్రమును నేను మరిచేవాడను కాను. దేవుని పిల్లరా, మీరు దేవుని యొక్క వాక్యాన్ని మరిచిపోతే, ప్రార్థనను మరిచిపోతే, దేవుని సన్నిధానములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడము మరిచిపోతే, మనము ధర్మశాస్త్రములో జీవించే వాళ్ళమా కాదా అర్థం చేసుకోవాలి. దావీదు 103వ కీర్తనలో అంటాడు, దావీదు 103వ కీర్తనలో 1-2 వచనాలలో అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము అంటాడు. ఏమంటాడు? దేని మరవకు. ఇప్పుడు రావకు అక్కడ పెద్ద మిషన్లో పెట్టారట, ఆ పెద్ద మిషన్లో పెట్టారు. అది ఏం మిషన్ అండి డాక్టర్ గారు? స్కానింగ్ మిషన్ అండి. అది తలకాయ తీసుకుపోయి లోపలికి నూకుతారు. అది లోపల నూకిన తర్వాత మొత్తం అది టక్ 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 మిషన్ పనిచేస్తూ ఉంటుంది. ఏమేమి ఎక్కడెక్కడ చిన్న నరాలు ఎట్లున్నాయి, దొడ్డు నరాలు ఎట్లున్నాయి, ఉబ్బినాయా, పలిగినాయా, చిరిగినాయా, తెగినాయా, మొత్తం ఆ మిషన్ మొత్తం ఏం చేస్తుంది, టక్ టక్ ఫోటోలు కొడతా ఉంటుంది. మొత్తం ఫోటోలు 124 ఫోటోలు కొడుతుంది. డాక్టర్ సార్ ఎన్ని ఫోటోలు కొడుతుంది? 120. అది చూడగా సార్, అది చూస్తే నీకు ఎన్ని ఫోటోలు అని తెలుస్తుంది. 124 ఫోటోలు కొడితే కూడా ఆ రోగం మనకు తెలియదు. ఎందుకంటే ఆ రోగం అర్థం చేసుకుని డాక్టర్ మైండ్ ఈయనకు చక్కగా లేదు. ఈయన నరాలు కూడా ఒకనొక కారణం చేత ఈయన నరాలు కూడా కట్ అయినాయి. ఇక కట్ అయితే గావ నరాల సంగతి ఈయనకి ఎట్లా తెలుస్తుందండి? కరెంటు వైర్ తీస్తే బుగ్గి వెళ్తుందా అండి? నేను డాక్టర్ దగ్గరికి 7 సార్లు పోయినాను. డాక్టర్ దగ్గర పోతే పోయినప్పుడల్లా వాడు అంటాడు, ఇలా రాలేదు సార్ అంటాడు. ఎవరు అక్కడ ఉండే కాంపౌండర్, రాలేదు సార్ అంటాడు. అరే ఎందుకు రాడు, వస్తాడు కదా అని నేను గ్యాప్ ఇచ్చుకుంటా. 4 రోజుల గ్యాప్, 3 రోజుల గ్యాప్ ఇచ్చుకుంటా పోయినా. సార్ వచ్చిండడానికి పోతే తాళంది ఇత్తలేడు, మనిషి కనబడతలేడు. నాకు కోపం వచ్చింది. నేను తమాష చేస్తున్నా, కంపౌండర్ తమాష చేస్తున్నా. నేను ఎన్నిసార్లు వచ్చినాయంటే 5-6 సార్లు వచ్చినాం సార్ అన్నాడు. ఇది 7వసారి బాబు, నేను రోజు లెక్క పెట్టుకుంటాను, నేను 7వసారి వచ్చినా అన్నాడు. అనగానే ఇప్పుడైనా నాకు సత్యం చెప్పు, ఏమైందో? సార్ ఎందుకు వస్తలేడు? దుకాణం పని చేసిండా
ఊరికి పోయినా ఉద్యోగమే మానేసాడ. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? సారుకు గుండె పూట వచ్చి హైదరాబాద్ దాకా పడ్డాడు. ఇక వైద్యుడికే గుండె పూట వస్తే నాన్నకి ఏం కావాలి? నన్ను కాపాడేవాళ్ళు ఎవరిక? ఆయన గుండె పూట వచ్చింది. అంటే నేనేమంటున్నా, నీకు 124 ఫోటోలు మిషన్ కొట్టినా కానీ ఇందులో ఏమి దోషం ఉన్నదో, లోపం ఉన్నదో, దీనిలో ఏమి తప్పు ఒప్పులు ఉన్నాయో ఆయనకు అర్థం కావాలంటే ఆల్రెడీ ఆయన 2 నరాలు కట్ అయి ఉన్నాయి కనుక ఆయనకు అర్థం కాదు. నువ్వేం సాక్ష్యం చెప్తావు అంటే నేను పోయినా కానీ ఏమి తెలవలేదు, అంత మంచిగానే అని అన్నాడు. కానీ యేసు ప్రభు నన్ను బాగు చేసిండు అని అంటాడు. అవునా కాదా? ఇది సాక్ష్యం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆ స్థితిలో నుండి ఈ నేటి స్థితిలోనికి ఆయన నిన్ను నిలబెట్టాలని ఇతరుల ఎదుట నీ సాక్ష్యమును పంచుకొని శక్తి కలిగిన సాక్ష్యము వలె దానిని ఇతరులకు తెలియజెప్పాలని నిన్ను వాడుకున్నాడు. అందువలన నేనేమంటున్నానంటే, మనం దేవుణ్ణి మరవద్దు, ప్రార్థన మరవద్దు, గుడికి పోవుడు మరవద్దు, గురువును మరవద్దు. ఎప్పుడన్నా ఒకసారి సాయంత్రం వచ్చి సార్ను మందలిచ్చిపోవాలి. మరి అడివి కదా, అడగకున్నాడు కదా, మీ ఊరంతా అడవు కదా, ఇవ్వన్నాడు. కాబట్టి మనం అప్పుడప్పుడు చూడాలి. మీరు దర్శించాలి. మేము మిమ్మల్ని దర్శించినట్లుగానే మేము మీ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని పలకరించి దర్శించి మీ కొరకు ప్రార్థన చేసి మీ మంచి చెడులను తెలుసుకుంటున్నట్లుగానే మీరు కూడా మీ సమయం చిక్కినప్పుడు అవసరము ఉన్నా లేకున్నా మీరు దైవజనుని దర్శించటం అనేది చాలా అవసరం. ఇవన్నీ ఏమిటి అని అన్నాడంటే కట్టడాలు అన్నాడు. ఏమన్నాడండి? కట్టడాలు. కట్టడాలు అంటే అర్థం ఏంటి? రూల్స్. అది రూల్ కదా. బస్సును ముందటికెళ్ళి ఎక్కుతామా, వెనక నిచ్చెనకెళ్ళి ఎక్కుతామా? నువ్వు చెప్పాలి నాన్న. నిచ్చెనకెళ్ళి ఎక్కితే డ్రైవర్ ఒప్పుకుంటాడా? ముందు దిగును, నువ్వు దిగితే కానీ నేను బండి దోలా అంటాడు. రూల్ ఏంటిది? బస్సుకు ఒక డోర్ ఉంది. ఆ డోర్లో నుంచి ఒకరెనక ఒకరు ఎక్కాలి, ఒకరెనక ఒకరు కిందికి దిగేవాళ్ళు దిగాలి. అది రూల్. దాన్ని ఏమన్నారని అంటే కట్టడా అన్నారు. ఏమన్నారండి? కట్టడ. ధర్మశాస్త్రములో ఏమున్నాయి? కట్టడలు ఉన్నాయి. ఈ కట్టడలన్నీ ఎవరి కొరకు వ్రాయబడి ఉన్నాయి? మన కొరకే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల కొరకే వ్రాయబడి ఉన్నాయి. ఈ కట్టడలు ఎలా ఉన్నాయని అన్నారంటే, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, నీ ధర్మశాస్త్రమును నేను మరిచేవాడను కాదు. నీ ధర్మశాస్త్రం 142వ వచనము చూడండి ఒకసారి. 142వ వచనము. నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. దీనిలో ఒక్క మాట కూడా, ఒక వచనము కూడా, ఒక సూచక క్రియ కూడా, ఒక అద్భుత కార్యము కూడా, ఆయన జననము కానీ దేవుని మరణము కానీ ఇందులో అసత్యమైనది ఏది లేదు. అసత్యమైనది ఏది లేదు. అసత్యం అంటే అబద్ధం. అపోస్తలుడు సత్యమైన వారు, సత్యమైన నిత్యమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఉపదేశములు, ఆయన సందేశములు, ఆయన నీతి బోధలు, ఆయన ధర్మశాస్త్ర న్యాయ విధులను గూర్చి బోధించిన కృపాసత్యములన్నీ కూడా నిజమైనవి, అబద్ధమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అర్థందా? అర్థందా? ఎదురొస్తే మరి ఎక్కదే. ఇప్పుడు ఏం చేసిండట కదా, నాకంటే బాగా చదువుకున్నాడు, గిలాస ఒళ్ళిచ్చి ఈయన నీళ్ళుంటే పోయావా అన్నాడు అక్కడ. ఆయన అడిగినటువంటి ఆ టెన్షన్లో ఈ గిలాసులో నీళ్లు పోసి ఇయ్యలేక గిలాసును బోర్ చేసి మీరికెళ్ళి నీళ్ళు పోతాడు. భార్య వచ్చి అన్నదట కదా, ఏంది కట్ట చేస్తారు, నేను పిచ్చెక్కిందా అన్నదట. ఏంది అంటే అప్పుడు చూసి అయ్యో నేను ఆయన నీళ్ళు అడిగిన ఆదరా పాతరలో నేను గ్లాసు బోర్ల పడ్డదా నిలబడ్డదా అని నేను చూసుకోలేకపోయినానమ్మా. ఆల్రెడీ సగం బాటిల్ నీళ్ళు కిందనే పోయినాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను మీకు నీళ్లు నింపుతున్నా మీ గ్లాసులల్లా.
ఎత్తుకొని తాగుతావా? ఎత్తేసి పోతావా? నేను నీకు నీళ్లు నింపుతున్నా. ఇది దాహం తీరే టైం, ఇది దాహము తీరే టైం. అర్థమవుతుందా? వాక్యము నీ నీ హృదయములో ప్రవేశించవలసిన దేవుడు నిర్ణయించి నిన్ను నియమించి నడిపించినటువంటి దినం సభే. చాలా మంది ఉన్నారు, ఏదో జరిగింది పట్టకపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెనకపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని పట్టకపోతే మళ్ళీ వాళ్ళని పట్టుకురావడానికి కొంతమంది పోవాలి కదా, అట్లా పోతారు. హల్లెలూయా. ఒక పోలీస్ ఆయన నన్ను ఏం చేసాడు తెలుసా? 4 గంటలకే నన్ను పట్టుకున్నాడు. 4 గంటలకు పట్టుకున్నాడు. అయిపోతే నేను రోడ్డు మీద పోతుంటే సరే ఏం చేయలేదు, కానీ నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ ముందట నిలబెట్టిండు. అరే ఎందుకు ఇట్లా చేశాడు? నన్ను ఇట్లెందుకు నిలబెడుతున్నాడు? ఉదయం 7 గంటలు అయ్యింది. 7 గంటలకు మళ్ళీ ఆయన ఇంట్లో నుంచి మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి వచ్చాడు. ఆయన బొమ్మని చెప్పు అన్నాడు ఇంకో పోలీసు వాళ్ళకి. ఆయన బొమ్మను అన్నాడు. సరే ఆయన ఏం చేశాడంటే నేను బొమ్మన్నాడండి అన్నాడు. సో అప్పుడు నేనేం చేశానంటే ఆటో మాట్లాడి, రోడ్డు మీద ఆటో మాట్లాడి చక్కగా ఇంటికి పోయినా. ఇప్పుడు ఏం మాట్లాడాలని, నేను ఏం మాట్లాడడానికి నాకు వీలు లేదు. కానీ మన చర్చి ఎల్డర్ ఉంటాడు, పెద్ద ఆయన, ఆయన ఒక చిన్నపాటి లీడరు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. నేను అతనికి చెప్పిన, అన్నా సిరిలన్నా ఏందన్నా మీ సార్ ఎందుకు నన్ను నిలబెట్టిండు అన్నా అని అంటే, ఎవడాడు ఎక్కడ ఉంటాడు ఎప్పుడది? రేపొద్దున్నే 4కి పట్టుకోపోయింది, 7 దాకా నిలబెట్టిండు అన్న. ఇక సిరిలన్న పోయి ఎస్ఐని వేసుకున్నాడు కదా, అంటే దోసకాయలకు పొట్టి తీస్తారు చూడు, ఎవరు దొరకలేదని మా గురువే దొరికింది. దొంగలనేమో విడిచిపెడతావు, గురువులనేమో తీసుకొస్తావా అని చాలా సీరియస్గా మాట్లాడితే అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నాకు ఫోన్ చేసి, మాస్టర్ గారు సారీ అండి అన్నాడు. ఎవరు? ఎస్ఐ. ప్రియదేవుని పిల్లలారా, మనము మన సమయమును, మన కట్టడలను, మన విధులను, మన న్యాయములను, మన పద్ధతులను మనము నేర్చుకోవలసిన సమయంలో నేర్చుకోలేకపోవటం వలన ఆత్మీయముగా మనము ఫలించలేకపోతా ఉన్నాం. ఆత్మీయముగా ఫలించాలని అంటే ధర్మశాస్త్రములో వ్రాయబడినవన్నీ మనం అనుసరించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఎప్పుడు పని చేస్తే నేను కారులో మంచిగా పంట, అంతే కదా. పోతా ఉంటేనే ఊపుతా ఉంటే గాలత్తా ఉంటే ఏం చేస్తారు? మంచిగా పంట. నిద్ర లేదు కదా రాత్రి. ఇప్పుడు మీరు రాత్రి మంచిగా నిద్రపోయినరు, పొద్దుగాల కూడా మంచిగానే అన్నీ బుక్కేటి అన్ని చేసుకున్నారు, వచ్చి కూర్చున్నారు. కానీ మీకేమొచ్చేసింది? నిద్ర ఆవరించింది. అవునా కదా? అప్పుడు ఏమవుతుందో తెలుసా? మనం మాట్లాడుకునే విషయాలు మీ మనస్సులోకి సూటిగా, మీ హృదయంలోకి సూటిగా అవి ప్రవేశించలేవు. అందుకనే జాగ్రత్తగా మనము అర్థం చేసుకున్నాం. ఇంకొక 2 మాటలే నేను మీకు చూపించేసి ముగించేస్తాను. దయచేసి చూడండి. 119వ కీర్తనలో బైబిల్ గ్రంథం అంతటిలో పెద్ద అధ్యాయము అంటారు. దాంట్లో 1, 2 వచనాలు, 13 వచనాలు, 10 వచనాలు లేవండి. 176 వచనాలు ఉంటాయి. నా దగ్గరికి ఒక పిల్లగాడు వచ్చిండు. ఆ పిల్లగాడు ఏం చేసిండంటే, నేను సేవ చేస్తాను అన్నాడు. అయితే చెయ్యి, దానికి నా దగ్గరకు వచ్చి చెప్పాలన్నా, చెయ్యి అన్నాడు. దేవుడి దగ్గర నుంచి నేను అడిగేసిన మిమ్మల్ని కలిసిపోతాను అన్నాడు. రైట్, ఓకే, మంచిది. నువ్వు సేవ చేయాలని అంటే నీకు దేవుడు పిలిచినటువంటి సాక్ష్యం ఏది ఉందో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ పిల్లోడు నాతోనేమన్నాడు, 119వ కీర్తన 1వ వచనం నుండి 176వ వచనం వరకు నేను కంటతో చెప్తా సార్, మీరు బైబిల్ తీసుకుంటారు సార్. నేను తీసి ఇట్లా చూస్తూనే ఉన్నా, ఇక చెప్తూనే ఉన్నాడు. ఇక నేను అందించుడు ఆయన ఆగుడు లేదు. 176 వచనాలు 100కి చెప్పిండు. హల్లెలూయా. ఎవరు చెప్పగలగాలి? ఎవరు చేయగలగాలి? అయితే అతడు కూడా మీలాగానే అడవిలో ఉంటాడు. ఆ అడవిలో ఏదో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అతడు మరణించాడు.
అక్కడ మాకు ఒక మహాదేవపురము అని ఒక ఊరు ఉంటుందండి. ఆ ప్రాంతం అంతా అడవి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో ఆయన ఊరు ఉంటుంది, చిన్న ఊరు. ప్రమాదములో చనిపోవాలి 176 వచనాలు కంటత నేర్చుకున్నాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ప్రేమల గురించి వ్రాయబడినటువంటి అధ్యాయం అది. అందులో మొత్తము 10-12 వచనాల కంటే ఎక్కువ ఉండదు. అది చిన్న అధ్యాయము. దానిని చిన్నగా ఉన్నప్పుడే నేను నేర్చుకున్న కంటత. రోమాపత్రిక 12వ అధ్యాయము అధ్యాయానికి మొత్తం కంటత నేర్చుకున్న చిన్నప్పుడే. ఎప్పుడు చిన్నప్పుడు అంటే 4వ తరగతి చదివినప్పుడే, 4లో ఉన్నప్పుడే. రోమాపత్రిక 12వ అధ్యాయం కంప్లీట్. మొదటి వచనం నుంచి చివరి వరకు. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు కంప్లీట్ ప్రేమ. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం మర్చిపోకూడదు. పిల్లలైనా, పెద్దలైనా, తల్లిదండ్రులైనా, విద్య కలిగిన వారైనా, విద్య లేని వారైనా, రక్షించబడిన వారు, రక్షించబడిన వారు సహితము దేవుని యొక్క ధర్మశాస్త్రమును మరవకూడదు. ఒకవేళ కనుక మరిచామే అనుకుందాము, ఆయన న్యాయ విధులను మనం వెంబడించే వారము కాకపోదుము. న్యాయ విధులను వెంబడిస్తే రూల్స్ ప్రకారంగా దేవుడు మనకెన్నో ఆత్మీయమైన మేలులను అనుగ్రహిస్తాడు. 70వ వచనం 2వ పాదములో చూడండి. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. మనం పాటలు పాడినప్పుడు ఎలాగైతే చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తి దేవుని ఆరాధించి స్తుతించి ఆయన నామమును ఘనపరుస్తామో, వినినప్పుడు కూడా హృదయములో ఉల్లసించి దేవుని యొక్క మాటలను బట్టి, ఆయన స్వరాన్ని బట్టి, ఆయన సత్యాన్ని బట్టి మనము దేవుని ఆరాధించాలి. అర్థమవుతుంది కదా? అందుకని అంటున్నాడు, నీ ధర్మశాస్త్రములో నేను ఎల్లప్పుడూ ఆనందించుచున్నాను. ఆమేన్. నేను చాలా చదువులు చదివిన, పెద్ద చదువులు చదివిన, కానీ దీన్ని పట్టుకొని వేలాడుతున్నా. ఇదే నా ఆధారం. పరలోకానికి, భూలోకం నుంచి నేను పరలోకం పోవాలన్నా, పరలోకం నుంచి నేను భూలోకంలో జీవించాలన్నా నాకు ఆధారం ఇదే. ఏంటిది నాకు ఆధారం? ఇదే. దీని అందే నేను ఆనందించుచున్నాను. ఇది లేకపోతే నాకు ఆనందం లేదు. థమ్సప్ 2 షేర్ల బాటిల్ తాగితే నాకు ఆనందం లేదు. మంచి కూర తీసుకొచ్చి ఉడకబెట్టేసి ఎండబెట్టిన కాసి తిన్నా, ఉండబట్టిన వాటిని ఉడకబెట్టి తిన్నా నాకు ఆనందం లేదు. దీనిని బట్టి నాకు ఆనందం. అమ్మ దేవనమ్మ, నువ్వు ఆనందిస్తున్నావు దేవునిలో, నీ సాక్ష్యాన్ని బట్టి నాకు అర్థమైంది. దేవుడు నీకు తోడై ఉంటాడు, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేస్తాడు నిశ్చయముగా. ఈ మాట విషయమై నువ్వు ఏ సంకోచం, ఏ అనుమానం నీకు అక్కర్లేదు. దీని యందు నేను ఆనందించుచున్నాను. ఇక మా పాస్టర్లు ఉంటారు కొంతమంది, ఏం చేస్తారనంటే తింటేనే ఆనందం, లేకపోతే ఆనందం లేదు. ఎక్కడికైనా పోతే ఎవడన్నా 100-50 ఇచ్చిండు అనుకో ఆనందం, ఎవడేమి ఇయ్యలేదు అనుకో పరమానందం. ఇక నిత్యానందం అని ఇంకోటి ఉంటుందండి. ఆ నిత్యానందం ఎప్పుడు వస్తుందో తెలుసా? బట్టలు పెట్టినప్పుడు, బాతలు పెట్టినప్పుడు, కోతలు పోసినప్పుడు, తీతలు తీసినప్పుడు మనకు నిత్యానందం. ఆనందం మహానందం నా ప్రియుడే సురానందం, ముఖము మనోహరము ప్రియుని ముఖము మనోహరము. ఆనందం మహానందం, ఆనందం మహానందం నా ప్రియుని స్వరం
మధురం సుఖ మనోహరమో ప్రియుడే మనోహరమో ప్రియుడే సుఖము మనోహరమో. హల్లెలూయా హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మీకు కూడా ఈ వైర్లు పెట్టేది ఉంటే సౌండ్ ఆయన పెడతాడు, ఆయన తిప్పుతా ఉంటే మీరు కత్తా ఉంటాయి. కానీ ఈ వైర్లు మనకు పెట్టే జాగా లేవు, అర్థమవుతుందా? ఈ వైర్లు మనకు పెట్టే చెవులో పెట్టే వరకు చెవు చెప్తుంది, నోట పెట్టే వరకు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన శక్తి ఉంది చూసారా, శక్తి. ఎవరు 65 ఏళ్ళలోనే ఇప్పుడు ఇంతసేపు నిలబడ్డా నేను. పోంగా మళ్ళీ మా అల్లుడు ఏం చేస్తాడు, మెల్లగా రాను నన్ను కాలు పెట్టి నడిపిస్తాను. అర్థమవుతుందండి. నేను నిలబడడానికే ఉన్నా, కలబడడానికి నేను, గెలవడానికే ఉన్నా, ఓడిపోవడానికి నేను లేను. నా ఎదుట నిలబడిన సాతాను నా శక్తి మించినది కాదు, అది నా ఎదుట పోరాడ జాలినంత బలము గలది కూడా నాకు. హల్లెలూయా హల్లెలూయా. మేము ఒక ఇంటికి పోయినాం, ఆ ఇంటికి పోతే అంటుంది, మా ఇంటి ముందటే కుంకుమలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు ఉడకబెట్టి పచ్చి అన్ని తెచ్చి ఇంటి ముందటే పెడతారు అని. మంచిది, ముందర పెట్టి మా చేయలే ఉన్నది. కానీ ఇటు తలుపు తీయడానికి భయపడి నేను వెనక తలుపు తీస్తే వెనక తలుపు కాడ కూడా గట్టినే పెట్టారండి. కుంకుమ చల్లేరు, నిమ్మకాయలు పెట్టారు, అక్కడ కూడా పెట్టారు. అప్పుడు ఒక పాస్టర్ అంటున్నాడు, నా పక్కన ఉన్నాయని అంటున్నాడు, అమ్మా అవి నీ శక్తికి మించినవి కాదమ్మా, నువ్వు బలమును పోగొట్టుకోవద్దు, దేవునికి స్తోత్రం చేసి ఎవరు పెట్టారో వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అలాగైతే నీ కుటుంబానికి ఏ కీడు రాదు, ఏ శోధన రాదు. ప్రియ దేవుని పిల్లారా, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. కీర్తనలు 1వ అధ్యాయములు 2వ వచనములు అంటాడు, నీటి కాలువల యువరను నాటబడినదై ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీతిమంతుడు ఫలమిచ్చేలాగా ఉండాలి. నీతిమంతుని యొక్క జీవితము ఫలభరితమైనది జీవితమై ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రములో ఉన్నది. ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఉన్నాయి, ధర్మశాస్త్రములో కట్టడలు ఉన్నాయి, ధర్మశాస్త్రములో న్యాయ విధులు ఉన్నాయి, ధర్మశాస్త్రములో నీతి విధులు ఉన్నాయి. సున్నతి చేసే విధము, తర్వాత సమర్పించుకునే విధము, అర్పణములు చెల్లించే విధము, ఆరాధనలు జరిగించే విధము సమస్తము కూడా ధర్మశాస్త్రములోనే వ్రాయబడి నిమగ్నమై ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మశాస్త్రమును నేనేం చేయాలి? నా కన్నులకు కాటుకలాగా పెట్టుకోవాలి. ఈ ధర్మశాస్త్రం ఎందుకు? నాకు కాటుకలు మనం ఎప్పుడో పనిచేసాం కదండి అని అంటారు కదా. కానీ వాక్యంలో అలాగే చెప్తున్నాడు, నీ న్యాయ విధులు నా కన్నుల ఎదుటనే ఉండాలి. ఈ నా ఎదుట కనుక నీ న్యాయ విధులు ఉన్నాయనుకో, నేను నా మార్గంలో పడిపోనిక, ఈ జీవితంలో ఓడిపోనిక, ఇక నేను లోయలో చెదిరిపోనిక. కాబట్టి ఈ జీవ గ్రంథం, ఈ జీవవాక్యం, ఈ రెండంచులు కలిగినటువంటి ఈ ఖడ్గము నాతో ఎప్పుడూ ఉన్నా అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటి వచనములో మనం ఏం చదువుకున్నాం? యాత్రికుడనైన నేను, చెప్పండి అయిపోయింది. యాత్రికుడనైన నేను నా భాషలో పాటలు పాడుటకు, నేను చెప్పిందే మీరు చెప్తారు కానీ మీరైతే చెప్పరు. ఇక మొత్తం మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. నువ్వేమైనా చెప్పుకో, మేమైతే చెప్పుకోము. ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారండి. జగన్మోహన్ రెడ్డి అంత నిర్ణయం తీసుకున్నారు సార్. ఆయనంత మొండోడు లేడు, మీ అంత మొండోడు లేడు. ఇంత చెప్పి చెప్తున్నా కదా, చెప్పి నాకు గ్రూప్ అవుతుంది. మీరంతా యాత్రికుడనైన నేను మా బస్సులో నీ పాటలు పాడుటట్టు నీ కట్టడలు హేతువు రాయి. మనం పాటలు పాడాలి, ధర్మశాస్త్రమును పాటించాలి.
ఆ న్యాయ విధుల ప్రకారంగా మనము ఆ పరలోక రాజ్యానికి ప్రయాణము బిత్తరగా కాదు. అలాగైతే క్రైస్తవ జీవితానికి అర్థం ఉంది, పరమార్థం ఉంది, సార్థకత ఉంది. విశ్వాసులైన మీకు, బోధకులమైన మాకు దేవుడిచ్చినటువంటి సమాధానము తోడై ఉంటుంది. అలాంటి నిత్య భాగ్యము పచ్చర్ల గ్రామములో ఉన్న మీ అందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. నీ జీవితము కట్టుకోవడానికి వేయబడినటువంటి పునాదులు ఏంటి? Lord, in the name of the Jesus. Hallelujah. అది వేయబడుటకు ఈరోజు నీ దాసులను నిలబెట్టుకుని మాట్లాడి ఉన్నావు. The Lord, in the name of the Jesus. ప్రభువానికి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, ఆయన కార్యములు అద్భుతమైనటువంటి కార్యాలు, మహిమ కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇదిగో ఈ గ్రామములో, ఈ పట్టణములో, ఈ స్థలములో, ఈ ప్రాంతములో, అడవి మధ్యలో నిపుణాదులను బలపరచబోతున్నాడు దేవుడు. పునాదులను నూతన పరచబోతున్నాడు దేవుడు. నిరీక్షణ కలిగి భారముతో ప్రభు సన్నిధిలో నిలబడు. The Lord, in the name of the Jesus. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే ఆలోచనలు నాయతయా ఘనమైనవి నీ కార్యములు, నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు, నాయతయా వల్లను పొందుచు కృతజ్ఞత కలిగే పెంచగను అన్ని వేళలా, వల్లను పొందుచు కృతజ్ఞత పెంచగను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు, నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు, నాయసయా నాయసైన యోగము నీవే, కాపాడు చేయడము నీవే, నాకు ఎంతైన గౌరవము నన్ను నీకే చెల్లించు జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు, నాయనలా స్థిరమైనవి నీ ఆలోచనలు,
ఏ కీడైన దరి చేరనీయక, ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలిగే వరకు, ఆత్మలు నెమ్మది కలిగే వరకు, నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లింతు జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, ఘనమైనవి నీ ఆలోచనలు నా ఎడల, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, ఘనమైనవి నీ ఆలోచనలు నా ఎడల. అవును ప్రభు, నీకు వందనాలు. మహోన్నతమైనటువంటి నీ కృప, దీవెనకరమైనటువంటి నీ మహిమ, కృప కలిగినటువంటి నీ సన్నిధి ఈ ఆవరణములో నువ్వు నింపినందుకై నీకు వందనాలు. మేమెక్కడ నివసిస్తున్నాము, మేమెక్కడ బస చేస్తూ ఉన్నాము అయ్యా తండ్రి, నీ కట్టడలను నీ విధులను మేము అనుసరించలేకపోతున్నామా? ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మా జీవితాలను నూతన పరచగల దేవుడవు నీవే. మా బ్రతుకులను బాగు చేయగల దేవుడవు నీవే. మా చరిత్రలను మార్చగల దేవుడవు నీవే. మా స్థితిగతులను మార్చగల దేవుడవు నీవే. అరణ్యములో బ్రతుకుతున్నటువంటి బిడ్డల జీవితాలను ఇదిగో మధురముగా, మాధుర్యముగా, మహిమగల అయ్యా నీ బిడ్డలుగా మార్చండి అయ్యా. నీ ఉన్నతమైనటువంటి కృప, ఉన్నతమైనటువంటి దీవెన, ఉన్నతమైనటువంటి కార్యములు నీ బిడ్డల జీవితములో, నీ దాసుల జీవితములో, ఇక్కడ పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సావుకుని కుటుంబ జీవితములో, వారి పరిచర్య సంఘ జీవితములో మీరు జరిగించండి నాయన. తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ.